ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో 207, 208, 209 నామాల గురించి తెలుసుకుందాం. ఇందులో మనోన్మయి అని ఉంది. అంటే ఈ మనోన్మయి అంటే అర్థం ఏమిటి అంటే మనసులో ఉండేటువంటి దాని అర్థం అంటే దీన్ని చూసుకున్నట్లయితే మన అంటే నిరంతరమైన మనస్సు చే, ఉత్ అంటే జాగృతి చే, మని జ్ఞానమయ కుండల్ని శక్తివంతంగా మార్చేటువంటిది అమ్మవారు. అంటే మీరు కనుక మనసులో కనుక మీరు అమ్మవారి నామాన్ని చేస్తున్నారు, ఏం చేయాలి? చాలామందికి సంశయం, ఏం చేయాలండి? మీకు ఉండేటువంటి సమస్యని బట్టి అమ్మవారి పాదాలను పట్టుకొని మనం లలితా సహస్రనామాలు ఒక్కొక్కటి చెప్తున్నాగా చేయండి. అయితే మనసులో ఇప్పుడు చూడండి, ఉదాహరణకి శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉన్నారు. అమ్మవారి యొక్క నామాన్ని మీరు ఎవరైతే నిత్యము చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది మనసుతో చేయడం చాలా గొప్పది. బయట మనకి రకరకాలు ఉన్నాయి, పెద్ద పెద్దగా చదువుతూ కొంతమంది చేస్తారు, పెదవులు కదుపుతూ చేస్తారు, మనసుతో చేస్తారు. వీటన్నిటికి గొప్పది ఏం చెప్పారంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుతో చేసినట్లయితే మరింత మంచి ఫలితం వస్తుంది. అలా మనోన్మయి అమ్మవారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 4 అక్షరాల మంత్రంగా చెప్తూ ఉంటారు. అయితే మన్ ఉత్మని అనేటువంటిది విభజించడం జరిగింది. ఇది అయితే మహాక్ష వృద్ధోక్షలు అంటే ఈ మంత్రం ముఖ్యంగా ఏమిటంటే మీ మానసికమైనటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో, మానసికంగా కొంతమందికి చూడండి, అబ్బా నా మనసేం బాగాలేదండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ ఉంటాం. అలాంటప్పుడు ఓం మనోన్మనియే నమః అని చెప్పి చేసుకుంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క నామం కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా మాహేశ్వరి, మనోన్మయి మాహేశ్వరి అని మనం చదువుతూ ఉంటాం. ఏమిటి మాహేశ్వరి అని చెప్పి చూసుకున్నట్లయితే శుద్ధ నిత్య గుణములు సంపన్నమైన ప్రకృతి మాయా. అంటే ఇక్కడ ఏంటంటే గొప్ప గుణములు కలిగి ఉన్నటువంటి అమ్మవారిని మాహేశ్వరి అంటారు. అయితే ఇక్కడ శుద్ధ సత్య గుణ సంపన్నమైన ప్రకృతిని మాయా అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, ఏమేంటంటే శుద్ధ సత్య గుణ సంపన్నమైన ప్రకృతిని మాయ అంటారు. అట్టి మాయ బింబమైన మాయను స్వాధీనం చేసుకొని వానిని ఈశ్వరుడు అంటారు. అంటే ఏమిటి? వీటన్నిటిని స్వాధీనం చేసుకునేటువంటి దాన్ని ఈశ్వరుడు అంటారట. వేటిని? శుద్ధ సత్య గుణ సంపన్నమైన ప్రకృతిని మాయ అంటారు. ఆ యొక్క అట్టి మాయాబింబమైనటువంటి మాయని స్వాధీనం చేసుకున్న వాళ్ళని ఈశ్వరుడు అంటారు. అంటే వీటన్నిటికీ అతీతులు ఆయన. అనగా శుద్ధ బ్రహ్మమైన ఆ యొక్క మాయని ఈశ్వరుడు అని ఎప్పుడైతే అంటారో, ఈశ్వరి అందులో ఉండేటువంటి శక్తి ఎవరు? పరమేశ్వరు. అందుకే మాహేశ్వరి అంటే ఆవిడికి ఇవేవి అంటవు, ఈ మాయ ఏది మనకు అంటదనమాట అమ్మవారికి. అది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మాహేశ్వరి నామం తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే మహాదేవి. మహాదేవి అంటే మహత్ ప్లస్ దేవి అంటే ఏమిటి? మహత్తు కలిగినటువంటిది అమ్మవారు. మహత్యము అంటారు చూసారా, ఎంతో మహత్యం అండి అక్కడికి వెళ్తాయండి. అందుకే చూడండి, మనం ఏదైనా ఆలయంకి వెళ్తే మహత్యం జరిగిందండి అంటుంటాం. అంటే మహాదేవి అంటే మహత్యం కలిగినటువంటి అమ్మవారు. నాకు పలానా టెంపుల్కి వెళ్ళారండి, వివాహం అయిందండి, మాకు సంతానం కలగలేదు, సంతానం కలిగిందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు చూడండి, అందుకే పాతకాలంలో ఏం చెప్పేవారంటే ముఖ్యంగా సంతానం కలగట్లేదు అంటే ఏం చెప్పేవారంటే మీరు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళండి అనేవారు. ఎందుకు అంటే జీవుడు గనక క్షేత్ర దర్శనం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క జీవుడికి సంతాన ప్రాప్తి అనేటువంటిది ఖచ్చితంగా 100% కలుగు తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు? మహాదేవి మహత్యము కలిగినటువంటిది అమ్మవారు మహాదేవి అంటే. అది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత నామం మహాలక్ష్మి. చూడండి, ఇదేమిటండి లలితా అమ్మవారిని మళ్ళీ లక్ష్మితో పోలుస్తున్నారా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది విష్ణువు దగ్గర ఉన్న లక్ష్మి వేరు, ఇది లక్ష్మి వేరు. అంటే లక్ష్మి అంటే అర్థం తెలుసుకోవాలి, గుర్తింపు,
నీ గుర్తింపు ఎప్పుడు వస్తుంది? అమ్మవారిని పట్టుకున్నప్పుడు వస్తుంది. అమ్మవారిని పట్టుకుంటే ఎందుకు వస్తుంది? సాత్వికత అలవడుతుంది. సాత్వికత అలవడితే మనం చేసే పనులన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి. సాత్వికంగా చేసేటువంటి పనుల్లో నిజాయితీ ఉంటుంది, ధర్మం ఉంటుంది, ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటిది ఉండదు. ఆటోమేటిక్‌గా ఆ యొక్క లక్షణాలు, దైవీ లక్షణాలు మీకు ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్‌గా 10 మంది చేత మనల్ని పొందగలుగుతారు. మీకు గుర్తింపు అనేటువంటిది వస్తుంది. ఆ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మహాలక్ష్మి. కాబట్టి మహాదేవి, మహాలక్ష్మి. ఓం మహాదేవి యై నమః, ఓం మహాలక్ష్మీ నమః అని అనుకుంటే కూడా మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.